రాష్ట్రంలో రోడ్లపై గుంతలను పూడ్చేందుకు అధునాతన పద్ధతులను, మిషనరీను ఉపయోగించి వేగంగా గుంతలను పూడ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఖచ్చితత్వంతో ప్యాచ్ వేయగలిగితే మెకనైజ్ సిస్టమ్ వల్ల ప్యాచ్ వేసినట్లు కనిపించకుండా సహజంగా రోడ్డు వేసినట్టే ఉంటుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామం వద్ద రహదారులపై గుంతలను పూడ్చేందుకు సిద్ధం చేసిన ఎయిర్ ప్రెషర్ జెట్ ప్యాచర్ మరియు పాట్ హోల్ అండ్ రోడ్ మెయింటెనెన్స్ మిషనరీ పనితీరును ఆర్ఎండ్బి శాఖ చీఫ్ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచంద్రలతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. స్వయంగా ఎయిర్ ప్రెషర్ జెట్ ప్యాచర్ మిషన్ పైకెక్కి మిషనరీ పనితీరు గురించి టెక్నీషియన్తో చర్చించారు. 6 mm మరియు 25 mm స్టోన్ మెటీరియల్ మరియు డస్ట్తో కూడిన మిశ్రమం ఏ విధంగా రోడ్లపై గుంతలను పూడుస్తుందో పరిశీలించారు. రోజుకు 10-20 కిలోమీటర్ల మేర గుంతలను పూడ్చే సామర్థ్యం కలిగిన 2 మిషన్లను ఆయన స్వయంగా పరిశీలించి మిషనరీ సామర్థ్యం గురించి, వాటి పనితీరు గురించి టెక్నీషియన్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వయంగా మీడియాకు రోడ్డుపై గుంతలను, మరమ్మతులను చేసే విధానాన్ని చూపించారు. రోడ్డుపై గుంతలను సాంప్రదాయ పద్ధతిలో నింపడం వల్ల నెలల సమయం పడుతుందని, ఆలోపు రహదారులపై మరోచోట గుంతలు పడతాయని, మెకనైజ్డ్ రోడ్ రిపేరింగ్ విధానంలో గుంతలను పూడిస్తే తక్కువ సమయంలో ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థ అందుతుందని ఆయన చెప్పారు. అంతేకాకుండా 90% కార్బన్ ఎమిషన్ను తగ్గించగలిగితే ఎకో ఫ్రెండ్లీ పద్ధతి వల్ల పర్యావరణానికి హాని తక్కువగా ఉండటంతో పాటు రద్దీగా ఉండే రహదారులపై పనులు వేగంగా చేయటం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. ఖచ్చితత్వంతో ప్యాచ్ చేయగలిగితే మెకనైజ్ సిస్టమ్ వల్ల ప్యాచ్ వేసినట్టు కనిపించకుండా సహజంగా రోడ్డు వేసినట్టే ఉంటుందని, దానివల్ల వాహనాలు కుదుపులకు గురికాకుండా పూర్తిగా రోడ్డంతా ఒకేసారి వేసినట్టు ఉంటుందని ఆయన తెలిపారు. వీటితో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ రోడ్లను తక్కువ సమయంలో రిపేర్ చేయటం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గడంతో పాటు ప్రజలకు గుంతలు లేని రోడ్లు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఇప్పటి ప్రభుత్వానికి గుదిబండగా మారిందని, రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్లినా రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, 7 లక్షల కోట్లు అప్పులు చేసి దోచుకుని తెలంగాణ ప్రజలపై భారం మోపిన కేసీఆర్ కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడంలో రోడ్లు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అందుకు అనుగుణంగా వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో ఎక్కడా గుంతలనేవి లేకుండా చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదేళ్లతో పాటు ఆర్ఎండ్బి ఉన్నత అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.